నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా పిల్లల గురించి మొక్కుబడి ఎలా మొక్కుంటారు ఏంటి అనేది. నేను ఎండ్లో చెప్తాను, ఈ వీడియోలో వినండి. ఇప్పుడైతే మా దర్శనం అయిన తర్వాత మేమైతే చక్కెర చదివించాము స్వామివారి దగ్గర. చక్కెర చదివించిన తర్వాత ఆ చక్కెరని తెచ్చి ఇక్కడ అగ్నిగుండంలో అయితే దేవుడికి దండం పెట్టుకొని వేసేస్తాము. చదివించిన చక్కెరని అగ్నిగుండంలో నేను మా వారిద్దరం వేసాము. పీర్ల స్వామి వారికి పిల్లలు లేనివారు ఎలా మొక్కుబడి చెల్లించుకుంటారంటే, ఇంత చక్కెర ఇస్తాము, బాబు కానీ పాప కానీ పుడితే వాళ్ళు పిల్లలు ఎంత వెయిట్ ఉంటారో అంత వెయిట్కి చక్కెర ఇస్తాము అని మొక్కుబడి ముందే స్వామి దగ్గర అనుకుంటారు. మళ్ళా సంవత్సరానికి పిల్లలు పుట్టిన తర్వాత పిల్లలు ఎంత వెయిట్ ఉంటారో అంత వెయిట్కి చక్కెరనైతే స్వామి దగ్గర చదివిచ్చేస్తారు. ఇక్కడ ఉన్న నమ్మకం, అది గట్టి నమ్మకం. ప్రజలందరూ ఇక్కడ అలానే అనుకుంటారు. మరి మీరు కూడా స్వామివారిని చూసి